ఈరోజు మనము 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది చాలా పండుగగా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట మీద జెండా ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం మన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వీరుల గురించి చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటగా మన తెలుగువాడైనటువంటి అల్లూరి సీతారామరాజు గురించి మనం ముందుగా చెప్పుకోవాల్సి వస్తున్నాడు. అలాగే చెప్పుకోవాల్సి వస్తే మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు లాంటి ఎంతోమంది తమ రక్తాన్ని ధారపోసి తమ శక్తియుక్తులనన్నీ ఉపయోగించి మన దేశానికి స్వతంత్రం రావడంలో వాళ్ళు ఎంతో గొప్ప పోరాటాన్ని చేశారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మంది స్వతంత్ర సమర యోధుల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అసలు దీనంతటికీ మొట్టమొదటి బీజం పడింది మాత్రం మన దేశంలో ఇంగ్లాండ్కు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొట్టమొదటి ఉద్యమం చేసినటువంటి వీర జవాన్లను ఒక్కసారి తలుచుకోవడం మన బాధ్యత. మన 1857లో అంటే దాదాపుగా 200 సంవత్సరాల క్రితమే మన వీర జవాన్లు బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడారు. దాన్నే సిపాయిల తిరుగుబాటని మనం చెప్పుకుంటాము. వాళ్ళకు మనం ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నా అది తక్కువే. ఎందుకంటే ఆ కాలంలో ఒక రివల్యూషన్ ఒక తిరుగుబాటు చేయడం అనేది అంత ఈజీ కదా. అందులో సైన్యంలో ఉన్నవాళ్ళు దానికి దోహదపడిన చాలా కారణాలు ఉన్నాయి. అప్పట్లో మన సమాజం పూర్తిగా సతీ సహగమనానికి పునర్వివాహాలకు వ్యతిరేకంగా అలవాటు పడిపోయిన సమాజం మనది. వాటిని వెస్టర్న్ యూనిట్ పాశ్చాత్య సంస్కృతి ప్రకారంగా మన మీద రుద్ది సతీ సహగమనాన్ని తీసివేయడము, పునర్వివాహం అంటే వితంతువులకు పునర్వివాహం చేయడం అనేటువంటి ఆలోచన మన సమాజం జీర్ణించుకోలేకపోవడం ఒక కారణమైతే, బ్రిటిష్ సైన్యంలో పనిచేసేటువంటి మన ఇండియన్స్, అందులో ఉన్నటువంటి హిందూ ముస్లింలకు వ్యతిరేకంగా వాళ్ళు ఉపయోగించినటువంటి తుపాకుల కార్ట్రిడ్జ్లలో అంటే ఆవు మాంసముతో ఆవు కొవ్వు మరియు పంది కొవ్వులతో తయారు చేసినటువంటి వాటిని ఉపయోగించడం వల్ల, వాటిని నోటితో పట్టుకోవాల్సి రావడం వల్ల తుపాకుల కార్ట్రిడ్జ్లను నోటితో పట్టుకోవాల్సి రావడం వల్ల మన సైన్యంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మన సైన్యం పూర్తిగా వ్యతిరేకించి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసింది. దాన్నే సైనిక పోరాటంగా మనము చెప్పుకుంటాం. వాళ్ళందరినీ ఒకసారి మనము గుర్తు చేసుకోవడం మన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను.